హలో సార్. హాయ్. సరే సయాటికా అంటే ఏంటి? సయాటికా అనేది కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన వెన్ను నిర్మాణం అంటే వెన్ను స్పైన్ అనాటమీ చూసుకుంటే మనకి బోన్స్ ఒకదాని మీద ఒకటి బోన్స్ ఉంటాయి. హ్మ్. లంబార్ రీజియన్‌లో ఉండేదాన్ని ఎల్ సిరీస్ అంటాం. L1 టు L5 ఉంటే దాని తర్వాత సేక్రమ్ ఉంటుంది. ప్రతి ఎముకకి మధ్యలో డిస్క్ అని ఉంటుంది. అది ఒక వాషర్ లాగా గుజ్జులా ఉంటుంది. మనం ముందుకు వంగినా, వెనక్కి వంగినా ఎనీ మూవ్‌మెంట్ ఇన్ బ్యాక్ అయ్యేది ఆ డిస్క్ లెవెల్‌లోనే. ఓకే. దీని వెనకాల నరాలు వెళ్తాయన్నమాట. బ్రెయిన్ నుంచి కిందకి స్పైనల్ కార్డ్ అని వస్తుంది. స్పైనల్ కార్డ్ నుంచి చిన్న నరాలు అంటే ప్రతి డిస్క్ లెవెల్‌లో మనకి నరాలు కిందకి ఎళ్తాయి. హ్మ్. అక్కడి నుంచి కాళ్ళకి, చేతులకి మెడ నుంచి వెళ్ళే నరాలు చేతులకు వెళ్తాయి. నడుము నుంచి వెళ్ళేవి కాళ్ళకి వెళ్తాయి. ఓకే. వీటినే పెరిఫెరల్ నర్వ్స్ అంటాము. ఓకే. ఆహ్, ఏదన్నా విషయం వల్ల అంటే అరుగుదల వల్ల కానీ, మన పోస్చర్ బాగోకపోవటం వల్ల కానీ, సరిగ్గా వెయిట్లు ఎత్తకపోయినా ఈ డిస్కులు కొన్నిసార్లు బల్జ్ అయ్యి నరాన్ని ప్రెస్ అవ్వచ్చు. హ్మ్. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ నరం వెళ్ళే భాగంలో మనకి షాక్ లాగా ఇలాగా వస్తుంది. దాన్నే సయాటికా అంటాము. హుహు. మనకి నొప్పిలాగా రావచ్చు, తిమ్మిరి, మంట, మొద్దుబారటం ఎలా అన్నా వస్తుంది. ఒక జాలులాగా వచ్చే పెయిన్‌నే సయాటికా అంటామండి. సరే ఈ సయాటికా సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సో, సయాటికా సింప్టమ్స్ నేను చెప్పినట్లు ఇనీషియల్‌గా బ్యాక్ పెయిన్‌తో స్టార్ట్ అవుతుంది. హ్మ్. నడుము నొప్పి ఉండి దాన్ని కరెక్ట్‌గా మనం చూసుకోకుండా ఇగ్నోర్ చేసిన వాళ్ళలో ఎప్పుడైతే డిస్క్ బల్జెస్ వచ్చినప్పుడు నడుము నొప్పి వస్తుంది. వాటిని ఇగ్నోర్ చేసినప్పుడు ఏంటంటే కాళ్ళలోకి లాగుతుంది. లాగినప్పుడు మనకి నేను చెప్పినట్లు తిమ్మిరి కానీ, నొప్పి కానీ, మంట కానీ వాటిలతో పాటు ఇంకా సివియర్ అయితే కొంచెం కాళ్ళలో వీక్‌నెస్ రావటం లేదా కాళ్ళు మొద్దుబారటం అండ్ ఇంకా సివియర్ ఉన్న వాళ్ళలో యూరిన్ మోషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. వీటిలో మనం మెయిన్‌గా ఒక డాక్టర్‌గా మేము చూసేదేంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. హ్మ్. రెడ్ ఫ్లాగ్స్ అంటే మనకి కాళ్ళల్లో నొప్పి వరకు ఉన్న, తిమ్మిరి వరకు ఉన్నా పర్లేదండి. మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు. హ్మ్. మొద్దుబారినా కానీ, కాళ్ళల్లో వీక్‌నెస్ వచ్చి అంటే పట్టు తగ్గినట్లున్నా, లేదా యూరిన్ మోషన్ ఎళ్ళే చోట మనకి తిమ్మిరి కానీ, మొద్దుబారి అది కంట్రోల్ లేకపోయినా హ్మ్. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరొచ్చి మమ్మల్ని కలవాల్సుంటుంది. వీటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఇలాంటివి ఉంటే ఏం చేస్తామంటే ఇమ్మీడియేట్‌గా మనం ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఎక్స్‌రే కానీ అవసరమైన టెస్టులు చేసి హ్మ్. వాటికి తగినట్లుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటామండి. ఈ సయాటికా అనే పెయిన్ ఎందుకొస్తుంది సార్? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. జనరల్లీ 4 రకాల కారణాల వల్ల వస్తుంది. జనరల్లీ ఒకటి పాయింట్ ఔట్ చేయలేము. హ్మ్. మెయిన్‌లీ మల్టీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్ అంటారు. ఇప్పుడు బీపీ ఎవరికొచ్చినా, షుగర్ ఎవరికొచ్చినా ఒకటి మనం పాయింట్ ఔట్ చేయలేం. హ్మ్. అలానే సయాటికా వచ్చేది మెయిన్‌గా లాంగ్ సిట్టింగ్ చేసే వాళ్ళలో. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఇంకా చాలామంది డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో ఒకటి చూస్తాము. అండ్ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళలో. హ్మ్. ఇప్పుడు వంగి పని చేయటం, వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు ఒక పక్క మనకి రైతులుంటారు. డైలీ లేబరర్స్ ఉంటారు. ఇంకో పక్కన జిమ్‌కెళ్ళేవాళ్ళు సరిగ్గా వెయిట్స్ ఎత్తకపోయినా వాళ్ళలో ఉంటుంది. హ్మ్. మూడోది స్మోకింగ్ చేసేవాళ్ళు. స్మోకింగ్ చేసే వాళ్ళలో మనందరం లంగ్సే ఎఫెక్ట్ అవుతుందనుకుంటే మన స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. హ్మ్. అండ్ వాలెట్ పెట్టుకున్న వాళ్ళలో మనకి వంక అంటే ఇప్పుడు ఆ వాలెట్ పెట్టుకొని హెవీ వాలెట్ పెట్టుకున్న వాళ్ళలో మన నడుము కొంచెం కర్వ్ తిరిగి దానివల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ ఇనీషియల్‌గా బ్యాక్ పెయిన్‌గా స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఫస్ట్ డిస్క్‌లు అరుగుతాయి. హ్మ్. అరిగిన డిస్క్‌ని మనం నెగ్లెక్ట్ చేసి, మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే, నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్యాక్ కేర్‌లు, బ్యాక్ ఫిజియోథెరపీలు తీసుకోకపోతే, నెక్స్ట్ అవి బల్జ్ ఔట్ అయ్యి నరాన్ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసినప్పుడు కాళ్ళల్లో ఇలాంటి సయాటికా సింప్టమ్స్ ఒస్తాయి. సరే ఈ సయాటికాని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సయాటికా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లేదా అంటే మన నడుము నొప్పి కానీ ఇలా కాళ్ళలోకి లాగినప్పుడు కొంతమంది మోస్ట్‌లీ ఎస్పెషల్లీ మన ఇండియాలో మెడికల్ షాప్‌కెళ్ళి ఓవర్ ద కౌంటర్ కానీ మందులు తీసుకొని వాడుతూ ఉంటారు. అది హ్మ్. ఒక వరకు పనిచేస్తుంది. హ్మ్. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో అది ఇంకా ప్రాబ్లమ్ పెంచే అవకాశమే ఉంటుంది. సో, ప్రాపర్‌గా డయాగ్నోస్ అవ్వాలి. దాని గురించి మీ నియర్ బై ఎవరైతే స్పైన్ డాక్టర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ హిస్టరీ ఒకటి తీసుకుంటాం. అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, వాటి నేచర్ ఎంత సివియర్‌గా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకుంటాము. దాని తర్వాత కొన్ని ఇవాల్యుయేషన్ అంటే కొన్ని స్ట్రెయిట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అని చెప్పి, మన కాళ్ళలో బలం ఎంతుంది, రిఫ్లెక్సెస్‌లు ఇలాంటివి చూస్తాము. అవి చూసిన తర్వాత అవసరమైతే కొన్ని స్కానింగ్‌లు తీయాలి. ఎస్పెషల్లీ ఎక్స్‌రే ఒకటి అండ్ ఆల్సో ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో మనకి డిస్క్ స్టేటస్, బోన్ స్టేటస్, నరాల స్టేటస్ ఎంతవరకు ప్రెస్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి స్కాన్‌లు తీసిన తర్వాత మనం డివైడ్ చేస్తాం. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే అది మైల్డ్‌గా ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా దానికి తగినట్లు ట్రీట్మెంట్ ఉంటుంది. సరే ఈ సయాటికాకి అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా?
అవునండి. అంటే యాక్చువల్లీ స్పైన్‌లో రీసెంట్ అడ్వాన్స్‌మెంట్స్ అనేవి చాలా జరిగినాయి. మనం ఎనీ ప్రాబ్లమ్ ఫస్ట్ మనం కేటగరైజ్ చేసుకోవాలి. అండ్ మైల్డ్‌గా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం బ్యాక్ కేర్, ఫిజియోథెరపీలు, ఎక్సర్‌సైజ్‌లు వాటిలతోనే ట్రీట్ చేస్తాం మందులతోనే. అండ్ రెగ్యులర్ ఫాలో అప్స్‌లో ఉండటం అవి చాలా మంచిది. ఇవన్నీ ఉంటే ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ వరకు అవసరం పడదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే సెకండ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్‌లో మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఉంది, ఎక్కడ ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుంది, ఎంఆర్ఐలో మనకి ఏముంది అన్న దాని ప్రకారంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా తగ్గలేదనుకోండి, వెరీ ఫ్యూ పీపుల్ అంటే 100లో ఒకళ్ళకో ఇద్దరికో ఈ నెగ్లెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీలో కూడా ఇంతకు ముందులాగా కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ కాకుండా సర్జరీ అంటే ఓపెన్ సర్జరీస్ కాకుండా ఇప్పుడున్న డే అండ్ ఏజ్‌లో అడ్వాన్స్‌మెంట్స్‌లో ఏంటంటే మనం మినిమల్లీ ఇన్వేజివ్ అంటాం. అంటే ఎండోస్కోపిక్ పద్ధతిలో డిస్కెక్టమీ అంటే డిస్క్ ఏదైతే జారిందో దాన్ని తీసేయటము. ఒకవేళ స్క్రూస్ అవసరం పడినాయి అనుకోండి, స్క్రూస్ అవసరం పడిన వాళ్ళలో నావిగేషన్ సిస్టమ్ అని వాడతాం. అంటే ఇప్పుడు మనం కార్‌లో జీపీఎస్ వాడినట్లు నావిగేషన్ ఒకటుంటుంది. అంటే కరెక్ట్‌గా స్క్రూ ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది, ఎంతవరకు ముందుకు వెళ్ళింది, వెనక్కి వస్తుంది అన్నీ కూడా మనం చూసుకుంటూ రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్‌లో మనం స్క్రూస్ వేస్తాము. అండ్ దీనికంటే నెక్స్ట్ అడ్వాన్స్‌మెంట్ ఈజ్ రోబోటిక్ స్పైన్ సర్జరీ. రోబోటిక్ స్పైన్ సర్జరీలో మనతో పాటు రోబోట్ కూడా అసెస్ చేసుకొని దాని ఆర్మ్ యూజ్ చేసుకొని మనం విల్ డూ స్క్రూ ఫిక్సేషన్‌లు. సో ఇవన్నీ రోబోటిక్ నుంచి మినిమల్లీ ఇన్వేజివ్ అన్ని రకాల అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయండి స్పైన్ సర్జరీలో. రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. అవునండి. సరే ఈ సర్జరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సర్జరీ తర్వాత ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ ఫాలో అప్స్‌లో ఉండాలి మనతో. సో సర్జరీ అయిన తర్వాత వెంటనే నడిపిస్తాం. బెడ్ రెస్ట్‌లు కానీ, మంచాన ఉండటం కానీ జనరల్లీ అవసరం పడదు. నడవటం కానీ, కూర్చోవటం, మెట్లెక్కటం ఇవన్నీ ఫస్ట్ డే నుంచి చేసుకోవచ్చు. కొన్ని వంగి చేసే పనులు, బరువు ఎత్తే చేసే పనులు ఏవైతే నడుము మీద ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ చేస్తుందో అవి ఒక 2-3 మంత్స్ వరకు చేయకూడదు. సో మన ఫాలో అప్స్‌లో రెగ్యులర్‌గా ఉంటే ఏ టైంలో ఎప్పుడు మనం ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు మనం ఈ పనులు రెజ్యూమ్ చేసుకోవచ్చు అనేవి మనం చెప్తాము. ఆన్ అన్ యావరేజ్ ఒక 3 మంత్స్ వరకు మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి. 3 మంత్స్ తర్వాత ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో అలానే స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు కూడా అన్ని పనులు అలాగా దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సయాటికాకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.